నమస్తే అందరికీ. ఇప్పుడు ధ్యానయోగం. స్వామి వివేకానంద 19/1/1896 న్యూయార్క్లో ఉపన్యసించిన విశ్వ తత్వదర్పణం బ్రహ్మాండం చూద్దాం. మన చుట్టూ పువ్వులెంతో మనోహరంగా కనిపిస్తున్నాయి. ప్రాతకాలంలో ఉదయించే సూర్యుడు సౌందర్యాన్ని ప్రవహింపచేస్తుంటాడు. సృష్టి మనోహర కాంతుల్ని ప్రసరిస్తూ ఉంటుంది. ఈ విశ్వమంతా ఎంతో అందంగా కనిపిస్తోంది. మానవుడు ఈ భూమిలో పుట్టింది మొదలు ఈ సౌందర్యాన్నంతా అనుభవిస్తున్నాడు. పర్వతాలు ఎంతో గంభీరాలై గౌరవ భాజనాలై కనిపిస్తాయి. సముద్రాన్ని చేరే కోరికతో ఎంతో వేగంగా ప్రవహించే మహానదులు, మార్గం కనిపించని మరుభూములు, అంతులేని మహాసముద్రాలు, నక్షత్రాలతో ప్రకాశించే నీలాకాశం, ఇవన్నీ భక్తిని కలిగిస్తూ మహానీయాలై మనోహరంగా కనిపిస్తాయి. ప్రకృతి అని మనం పేర్కొనే ఈ ఉనికి అంతా మానవుని స్మృతిని దాటిన ప్రాచీన కాలం నుండి మానవుని హృదయంపై పనిచేస్తూనే ఉంది. మానవుని సంకల్పాన్ని అది పరివర్తనం చేస్తూనే ఉంది. దానికి ప్రతిక్రియగా ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అనే ఆలోచన బయలుదేరింది. మానవ రచనలలో మహాపురాతనమైన వేదాలలోని ప్రాచీన భాగాల నిర్మాణ కాలంలో సహితం ఈ ప్రశ్న బయలుదేరింది. ఇదంతా దేని నుండి పుడుతోంది? అస్తిత్వం కాని, నాస్తిత్వం కాని, లేక అంధకారంలో అణిగి ఉన్న కాలంలో ఈ విశ్వాన్ని ఆవిష్కరించిన వారెవరు? ఎలా పుట్టించారు? దీని రహస్యాన్ని తెలిసిన వారెవరు అనే సందేహం కలిగింది. ఈ ప్రశ్న యొక్క సమాధానానికై ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఇంకా కోటిసార్లు ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రయత్నించవలసి ఉంటుంది. ఇలా చెప్పడంతో పూర్వ సమాధానాలన్నీ వృధా అయ్యాయనే భావం కాదు. ప్రశ్నను గూర్చి వెలువడిన ప్రతి సమాధానంలో కొంత సత్యం ఇమిడి ఉంది. కాలక్రమాన ఈ సత్యం బలం కూర్చుకుంటూ పోతుంది. ఈ ప్రశ్నకు భారతదేశ తాత్వికుల గ్రంథాల నుండే నేను సంగ్రహింపజాలిన సమాధానాన్ని ఆధునిక విజ్ఞానం శరణంగా ఇప్పుడు మీ ఎదుట తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రశ్నలోకెల్లా అత్యంత పురాతనమైన ఈ ప్రశ్న ఎందలి కొన్ని అంశాలు ఇదివరకే పరిష్కరింపబడినాయి. దానిలో మొదటి విషయం, అస్తిత్వం కానీ నాస్తిత్వం కానీ లేని కాలం ఒకటి ఉందనడం. అంటే ఈ విశ్వం లేని కాలం ఉంది. సముద్రాలు, మహాసముద్రాలు కలిగి, నదులు, పర్వతాలు, పట్టణాలు కలిగి, పల్లెలు కలిగి, ఇంకా మానవ సంఘాలు, జంతు సంతానాలు, వృక్షవర్గాలు, పక్షిజాతులు, ఈ గ్రహాలు, ఈ జ్యోతిర్మండలాలు, ఇంతెందుకు సృష్టిలోని అనంత నానాత్వం కలిగి ప్రకాశించే మన భూమాతే లేని కాలం సైతం ఉందట. ఆ మాట నిజమేనా? దీన్ని ఎలా పరిష్కారం చేయగలిగారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చుట్టూ మనిషికి కనిపించే ఈ ప్రకృతి యొక్క తత్వం ఎట్టిది? ఒక మొక్కను ఉదాహరణగా తీసుకుందాం. మనిషి ఒక గింజను నీళ్ళలో పెడతాడు. కొంతకాలానికి ఒక మొలక తల చూపి నెమ్మదిగా పైకి వస్తుంది. ఇంకా పెరిగి మహావృక్షం అవుతుంది. చివరికి అది చచ్చిపోతుంది. గింజ మాత్రం మిగులుతుంది. ఇలా ఒక చక్రం ఏర్పడుతుంది. అది గింజ నుండి బయలుదేరి చెట్టు అయింది. చివరికి గింజ రూపంలో అస్తమించింది. ఒక పక్షిని చూడండి, అదొక గుడ్డు నుండి పుడుతుంది. ఒక పక్షిని చూడండి, అదొక గుడ్డు నుండి పుడుతుంది. కొంతకాలం జీవిస్తుంది, మరణిస్తుంది. కానీ గుడ్లను తన వెనుక విడిచిపోతుంది. అవి ముందు రాబో పక్షులకు బీజాలే ఒప్పుతున్నాయి. మృగాల విషయము అంతే. మనిషి విషయము ఇలాగే ఉంటుంది. సృష్టిలోని ప్రతిదీ ఏదో బీజం నుండి, ఏదో అంకురం నుండి, అంటే ఏదో ఒక సూక్ష్మతరమైన రూపం నుండి బయలుదేరి క్రమంగా స్థూలతర రూపాలను ధరించి వృద్ధి చెందుతుంది. ఆ విధంగా కొంతకాలం గడిపి తిరిగి మొదటి సూక్ష్మతర రూపానికి మరలి అంతరిస్తాయి. రమణీయమైన సూర్యకిరణాలకు నాట్యరంగమై ఒప్పే వర్ష బిందువు సముద్రం నుండి ఆవిరి రూపంలో పైకి లాగబడుతుంది. గాలిలో పైకి పోయి అక్కడ నీరుగా మారి ఆ వర్ష బిందు రూపం ధరించి నేల రాలుతోంది. మళ్ళీ అది ఆవిరి రూపాన్ని ధరిస్తుంది. ప్రకృతిలో మన చుట్టూ కనిపించే ప్రతి వస్తువు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ మహాపర్వతాలు మంచు ప్రవాహాల యొక్క, నదుల యొక్క రాపిడికి లోనవుతుంటాయి. ఆ రాపిడి వల్ల నెమ్మదిగా అయినా తప్పక నలిగిపోతుంటాయి. ఈ జలధారలు వారిని పొడి చేసి ఇసుకగా మార్చి సముద్రంలోనికి లాగి కొనిపోతాయి.
సముద్ర గర్భంలో ఈ ఇసుక పొరలుగా పేరుకొని గట్టిపడి శిలాకృతిని ధరిస్తాయి. క్రమక్రమంగా ఇవి కొండలుగా ఏర్పడి భావి సంతతి వారికి మరల పర్వతముల రూపంలో ప్రత్యక్షమవుతాయి. ఇంకొకసారి అవి నలిగి పొడి అయిపోవలసి ఉంటుంది. ఇట్లే చక్రం తిరుగుతుండవలసిందే. ఇసుక నుండి మహాపర్వతాలు ప్రభవిస్తాయి. అవి తిరిగి ఇసుకగా మారుతుంటాయి. ప్రకృతి యొక్క అధ్యంతాలు ఒక తీరున ఉండడం సత్యమైతే మన అనుభవంలో తద్వ్యతిరేకం ఏమీ గోచరించడం లేదు కదా. ఒక చిన్న ఇసుక రేణు యొక్క సృష్టిలో వర్తించే విధానమే మహత్తరములైన సూర్యగోళాలను, తారకాలను, ఈ విశ్వాన్నంతటినీ సృష్టించడంలో అనువర్తించడం నిజమైతే అణువు యొక్క నిర్మాణాన్ని అనుసరించే విశ్వమంతటి యొక్క నిర్మాణం మన చెల్లితే విశ్వమంతటి యొక్క నిర్మాణం మనకు చెల్లితే ఈ అఖిల విశ్వమును ఒక నియమంతో నిర్మింపబడి ఉండడం నిజమైతే, ఇంకా వేదాలు ఘోషించినట్లుగా ఒక్క మట్టి ముద్ద యొక్క తత్వాన్ని తెలుసుకొనజాలితే విశ్వమంతటి యొక్క తత్వాన్ని తెలుసుకున్నట్లే అవుతుంది. ఒక చిన్న మొక్కను తీసుకొని దాని జీవరహస్యాన్ని కనిపెడితేమా విశ్వరహస్యాన్నంతా గ్రహింపగలుగుతాం. ఒక్క ఇసుక రేణు యొక్క గుట్టును తెలుసుకుంటే విశ్వం యొక్క గుట్టంతా తెలిసిపోతుంది. ఈ సూత్రాన్ని దృశ్య ప్రపంచమంతటికీ అనువర్తింపజేస్తే సమస్తానికి ఆద్యంతాలు దాదాపుగా ఒకే తీరుగా ఉంటాయని సులభంగా గ్రహింపగలుగుతాం కదా. ఇసుక నుండి కొండలు పుట్టి తిరిగి ఇసుకగా మారుతున్నాయి. నదులు ఆవిరి మూలంగా పుట్టి మరల ఆవిరవుతున్నాయి. నరజీవి కణాల నుండి జీవ కణాల నుండి ఆవిర్భవించి కడపట నరజీవ కణాల్లోనే అంతమవుతుంది. జగత్తు అంతా నక్షత్రాలు సహా ఒక సూక్ష్మతరమైన వాయురూపం నుండి కలిగిందే. దానిలో మరల లయం మందవలసిందే. దీని నుండి మనం నేర్చుకోవలసిందేమి? ఈ కనిపించే స్థూల రూపం ఫలితమనే, సూక్ష్మతర రూపం దీనికి కారణమనే కదా. వేల కొద్ది సంవత్సరాలకు పూర్వం తత్వశాస్త్రాలకు మూల పురుషుడైన కపిల మహర్షి విలయం అంటే కార్యరూపంలో కనిపించేది తిరిగి కారణ రూపాన్ని పొందడమే అని రుజువు చేసి ఉన్నారు. ఇక్కడ ఉన్న ఈ బల్లను నాశనం చేస్తే అది తనకు సుమూలమైన సూక్ష్మతర రూపాన్ని తిరిగి పొందుతుంది. అంటే ఏ అణువుల సముదాయం మనం ఇప్పుడు బల్ల అని పిలుస్తున్నప్పటి ఆకారంగా ఏర్పడిందో ఆ అణువులు తమ సూక్ష్మతర రూపాన్ని తిరిగి పొందుతాయి. ఒక మనుష్యుడు మరణించేటప్పుడు తాను ఏ భూతములతో ఈ శరీరాన్ని కూర్చుకున్నాడో ఆ భూతములు తమ స్వస్వరూపాలను తిరిగి పొందుతాయి. ఈ భూమి నశించేట్లయితే దానికి ఈ రూపాన్ని ఇచ్చిన భూతములు స్వస్వరూపాలను తిరిగి పొందుతాయి. విలయం అంటే ఇదే. కార్యం తిరిగి కారణరూపాన్ని పొందడమే. కాబట్టి కార్యం అనేది అంటే ఫలితంగా ఏర్పడింది. మొదటి కారణమే అని వేరు కాదని తెలుసుకుంటున్నాం. కారణమే వేరొక ఆకారమునంది కార్యమై కనిపిస్తుంది. ఈ అద్దం అనేది కార్యం, దీనికి కారణం ఉంది. ఆ కారణమే కార్యమగు అద్దం రూపంలో వ్యక్తమవుతుంది. కొంత భౌతిక పదార్థము నిర్మించే వాని హస్తమునందరి శక్తి కలిసి మనం ఇప్పుడు అద్దం అని పిలిచే రూపం ఏర్పడడానికి ఉపాదాన నిమిత్త కారణాలవుతున్నాయి. శిల్పి హస్తమునందరి కౌశల్యం ఈ అద్దంలో ఆశ్లేష శక్తి రూపంలో అంటే అంటుకొని ఉండే శక్తి హిషన్ రూపంలో ఉంది. అది లేకపోతే ఈ అద్దంలోని రేణువులన్నీ దేనికవి విడిపోతాయి. కాచం అనే గాజు పదార్థం ఈ అద్దంలో ఉంది. ఈ సూక్ష్మతర కారణాలు కొత్తగా ధరించిన దృశ్యరూపమే కనిపించే ఆకారం ఈ అద్దం. ఈ అద్దాన్ని పొగలగొట్టితే దానిలోని అంటిపెట్టుకొని ఉండే గుణం పోయి తన మూలశక్తిలో చేరుకుంటుంది. దీనిలోని గాజు రేణువులు ఇంకో కొత్త ఆకారంగా ఏర్పడే వరకు అలాగే నిలిచి ఉంటాయి. కాబట్టి కార్యం తన కారణం నుండి వేరయ్యేది కాదని తెలుసుకున్నాం. ఈ కార్యం అనేది కారణం యొక్క ప్రతిరూపమే, అంటే కారణం యొక్క స్థూల తరాకారమే. కాబట్టి మనం చెట్లు, జంతువులు, మనుషులు అని చెప్పే వేర్వేరు రూపాలన్నీ లేస్తూ పడుతూ అనంతంగా మళ్ళీ పునరావృతిని పొందుతుంటాయని తెలుస్తోంది. విత్తనం నుండి చెట్టు వస్తుంది, చెట్టు నుండి విత్తనం ఏర్పడుతుంది, అది తిరిగి చెట్టు రూపాన్ని ధరిస్తుంది. ఇలాగే జరుగుతూ ఉంటుంది. దీనికి అంతం లేదు. నీటి చుక్కలు పర్వత పానుల్లోని పడి దొర్లుచూపోయి సముద్రాన్ని చేరుతాయి. అవి తిరిగి ఆవిరి రూపంలో పైకి లేస్తాయి. పర్వతాల పైన వర్ష రూపంలో పడి ఇంకోసారి సముద్రాన్ని చేరుతాయి. ఇలా సర్వస్వరూపాలు లేస్తూ పడుతూ చక్రాకృతిలో సాగుతూ ఉంటాయి. జీవులందరి విషయం కూడా ఇదే. మనం చూడజాలునట్టి, తాకగలట్టి, వినజాలునట్టి, ఊహింపగలట్టి సమస్తము ఇట్లే వర్ధిల్లుతున్నాయి. మనిషి శరీరమందలు ఉచ్ఛ్వాస నిశ్వాసలలాగా మన తెలివికి గోచరించే సర్వము ఇదే రీతిలో ఉంటున్నాయి.
అలలు లేస్తూ మునుగుతూ మళ్ళీ లేస్తూ మునుగుతూ ఉండే విధంగా సృష్టి లోకాల అన్నీ ప్రవర్తిస్తూ ఉంటాయి. పైకి లేచే ప్రతి అలనంటుకొని ఒక పల్లం కూడా ఏర్పడుతుంది. ప్రతి పల్లానికి అనుసరణగా ఒక అల ఏర్పడుతుంది. ఒకే ధర్మం అంతటా వర్తిస్తున్నందువల్ల ఈ జగమునంతటిని ఒక సమిష్టి వస్తువుగా భావిస్తే ఈ నియమం చెల్లతగియే ఉంటుంది. ఈ జగత్తంతా కూడా తన కారణరూపాన్ని ఎప్పుడో తిరిగి పొందవలసే ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, శరీరం, మనసు ఇంకా ఈ విశ్వంలో ఉన్న అన్ని సూక్ష్మతరాలైన తమ తమ కారణ రూపాలను మరల పొందవలసే ఉన్నాయి. అవి అదృశ్యం కావలసినవే, అంటే విలయాన్ని పొందవలసిందే. కానీ ఆ సూక్ష్మతర ఆకారంలో అంటే తమ కారణ స్వరూపంలో నిలిచే ఉంటాయి. ఆ సూక్ష్మ ఆకారాలు తిరిగి కొత్త ప్రపంచాలు, కొత్త సూర్యులు, కొత్త చంద్రులు, కొత్త నక్షత్రాలై స్థూల రూపాన్ని ధరించి బయలుపడగలవు. ఇవి ఈ విధంగా పడుతూ లేస్తూ ఉండడాన్ని గురించి మరొక రహస్యాన్ని గ్రహించాలి. విత్తు చెట్టు వల్ల కలుగుతోంది. అది తిరిగి తక్షణమే చెట్టు కాదు. కొంతకాలం నివృత్తి స్థితిలో ఉన్నట్టు నిలిచి ఉంటుంది, లేక సూక్ష్మదశలో అవ్యక్త రూప ప్రవృత్తి కలిగి ఉంటుంది. ఆ విత్తనం భూమిలో ఉన్నప్పుడు కొంత పని చేస్తుంది, కొన్ని విభాగాలుగా విడిపోతుంది, విచ్ఛిన్నమవుతుందన్నమాట. ఇలా అది విచ్ఛిన్నమైన స్థితి నుండే నిర్మాణ కర్మ ప్రారంభం కావలసి ఉంటుంది. అదేవిధంగా విశ్వమంతా అదృశ్యమై అవ్యక్తమై సూక్ష్మాకారంలో కొంతకాలం ఉండాలి. ఇట్లొకసారి విశ్వమంతా నిమ్న దశను పొంది సూక్ష్మతరమైన అవ్యక్త దశలో మొదట కొంతకాలం గడిపి తిరిగి బహిర్గతమై అదృశ్యమయ్యే కనిపించే కాలం వస్తుంది. ఈ కాలం అంతటిని కల్పం అంటారు. ఆధునికులకు ఈ సందర్భంలో ఒక క్లిష్టమైన సందేహం కలుగుతుంది. సూక్ష్మాకారాలు చాలా నెమ్మదిగా వివృత్తిని అంటే వికాసం పొందుతూ క్రమక్రమంగా స్థూలతాకృతులను ధరిస్తూ ఉంటాయి కదా. కార్యకారణాలు వేరు కావని, కారణము యొక్క రూపాంతరమే కార్యమని గ్రహించం కదా. కాబట్టి ఈ విశ్వమంతా శూన్యం నుండి కలిగిందన జాలము. కారణం లేక ఏది ఉద్భవం కాజాలదని, కారణమే రూపాంతరం పొంది కార్యమవుతూ ఉంటుందని మనం ఎరుగుదాం కదా. అట్లయితే ఈ విశ్వమంతా దేని నుండి ఉద్భవిస్తోంది, దేని నుండి నరరూపం కలుగుతోంది అంటే అంతకు ముందుండిన సూక్ష్మతర ఆకృతి నుండి అనాలి. దేని నుండి చెట్టు పుడుతోంది? విత్తనం నుండే కదా. ఈ చెట్టంతా ఒక విత్తనం నుండి దిమిడి ఉంది. అది బహిర్గతమై దృశ్య రూపం ధరిస్తుంది అంటే కనిపిస్తుంది. అదే రీతిగా విశ్వమంతా సూక్ష్మతరాకృతిలో ఉన్న తన స్వస్వరూపం నుండే వెలుపలికి వచ్చి ఈ వ్యక్త రూపాన్ని ధరించిందనాలి. మరల ఇది ఎప్పుడూ తన సూక్ష్మరాకృతిని పొంది ఆ పిమ్మట తిరిగి స్థూలతర దృశ్య రూపాన్ని ధరిస్తుంది. కాబట్టి సూక్ష్మాకృతులు క్రమేణా స్థూలతరాకృతులను ధరిస్తాయి. ఒక హద్దును చేయి తర్వాత వెనుకకు తిరిగి సూక్ష్మతరాకృతులను పొందుతుంటాయి. ఈ తీరుగా సూక్ష్మతరాకృతులు స్థూలతరాకృతులుగా మారుతూ పొందుతుండడాన్ని ఆధునికులు పరిణామం ఎవల్యూషన్ అంటున్నారు. ఇదంతా నిజమే, నిస్సందేహంగా సత్యమే, మనం అనుభవపూర్వకంగా గ్రహిస్తున్న విషయమే. వివేకవంతుడెవడు పరిణామవాదులతో తగవులాడబోడు. కానీ మనం ఇంకొక విషయాన్ని కూడా గ్రహింపవలసి ఉంది, ఇంకొక అడుగు ముందుకు పోవలసి ఉంది. అదేది? పరిణామం అనే వివృతి, ఇవల్యూషన్. దాని ముందరి సంవృతి ఇన్వాల్యుయేషన్ నుండి రావాల్సి ఉంటుందని గుర్తించాలి. విత్తు చెట్టుకు పుట్టక స్థానం అనడం సరే, కానీ ముందొక చెట్టు ఆ విత్తునకు పుట్టుక స్థానమై వెలసనని గ్రహించాలి. పెద్ద చెట్టు సూక్ష్మ రూపంలో ఉన్న విత్తు నుండి వస్తోంది సరే, ఆ విత్తనం పూర్వం ముడుచుకుపోయిన అంటే సంవృతి పొందిన ఒక పెద్ద చెట్టు యొక్క రూపాంతరమే సుమండి. ఈ జగత్తంతా సూక్ష్మతరాకృతిలో ఉన్న విశ్వవ్యాపి జగత్తులోనే ఉంది. నరరూపంగా వికాసాన్ని పొందనున్న చిన్న జీవకణం, శుక్ల బిందువు, సంవృతి దాల్చిన ఒక మనిషి సుమండి. అదే తిరిగి వృత్తి నంది నరరూపంలో ప్రత్యక్షమవుతున్నాడు. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తే పరిణామవాదులతో మనకు వైరమే లేదు ఏలంటారా? వారి అంశాన్ని అంగీకరిస్తే వారు మత విధ్వంసకులు కావడానికి మారుగా మతానికి ఎంతో బలాన్ని కూర్చిన వారు అవుతారు. సరే, శూన్యం నుండి ఏది రాజాలదనడం రుజువైంది. శూన్యం నుండి ఏది రాజాలదనడం రుజువైంది. ఓకే, ప్రతిదీ అనాది కాలం నుండి ఉన్నదే అనాలి. ఇంకా అనంతకాలం ఉండబోవున్నదే. కానీ దాని గతి పరంపరంగా సంభావిస్తుండే నిమ్నోన్నత దశలను పొందుతూ
అలల నడకలాగా జరుగుతూ ఉంటుంది. సూక్ష్మతర రూపాలతో వెనక్కిపోతూ స్థూలతర రూపాలతో ముందుకు వస్తూ ఉంటుంది. ప్రకృతిలో ఎప్పుడూ సంవృతి వివృతి నిరంతరం సంభవిస్తూనే ఉంటుంది. అత్యంత క్షుద్ర జీవి మొదలుకొని ఉత్తమోత్తముడైన సిద్ధపురుషుని వరకు మధ్య కలిగే పరిణామ పరంపర అంతా ముందొక దానిలో సంవృతిని పొంది నిగుడమై ఉండాలి. ఆ సంవృతి దేనిది అనే శంక బయలుదేరుతుంది. ఏది సంవృతిని అందింది? బ్రహ్మం అందామా అనుకుంటే అట్లనుట సరికాదు అని పరిణామవాది అడ్డుపడతాడు. ఎందువల్లో చూద్దాం. బ్రహ్మం చిద్రూపమని అంటారు కదా. పరిణామయాత్రలో చాలా దూరం గడిచిన తర్వాత కానీ చిత్తు తెలివి అన్నది చూపట్టదు. మనిషిలోనూ కొన్ని ఉత్తమ జాతి జీవుల్లోనూ మాత్రమే తెలివి కనిపిస్తుంది. ఇంతేకాక ఆ తెలివి లోకంలో ఉత్పన్నం కావడానికి లక్షలాది సంవత్సరాలు పట్టింది అని వాని వాదం. పరిణామవాది చెప్పే ఈ ఆక్షేపణ నిరాధారమని మన సిద్ధాంతాన్ని బట్టే తెలుసుకోగలం. చెట్టు విత్తనం నుండి పుట్టి తిరిగి విత్తుతో ముగిసిపోతుంది కదా, అది అంతం ఒకటే అవుతున్నాయి. ఈ భూమి తన ఉపాదాన కారణం నుండి వెలువడి తిరిగి దానిలోనే విలీనమవుతుంది. కాబట్టి అది తెలిస్తే అంతం తెలిసినట్లవుతోంది. ఇంతేగాక అంతం తెలిస్తే అది కూడా తెలిసిందనవచ్చు. అట్లయితే చిన్న ఏకకణజీవి ప్రోటోప్లాజం మొదలు ప్రపూర్ణత నందిన నరసత్తముని వరకు గల అవిచ్ఛిన్న జీవయాత్రలో చివరికి పరిపూర్ణుడైన మానవోత్తముడు కాగలడు. కాబట్టి ఆదిలో కూడా అతడు ఉండే తీరాలి. కాబట్టి ఆ ఏకకణ జీవి ఆ మహావిజ్ఞాన సంపన్నుడైన పురుషుని సంవృత రూపమే అయి ఉండాలి కదా. మనకది కనిపించదు. కానీ ఆ సంవృత జ్ఞాన రాసే ఇప్పుడు ప్రపూర్ణుడై వెలిసే నరసత్తముడయ్యే వరకు వివృత్తిని పొందుతూ వచ్చింది. గణిత శాస్త్రానుగుణ్యంగా ఈ అంశాన్ని రుజువు చేయవచ్చు. మొత్తం మీద శక్తి రాశి శాశ్వతంగా ఒకటై హెచ్చుతగ్గులు లేకుండా ఉంటుందనే శాస్త్ర సిద్ధాంతం సత్యమైతే ఒక యంత్రంలో ముందుగా పెట్టి ఉండని దేన్ని కానీ ఆ యంత్రం నుండి పొందజాలమనడం నిజం. అంటే ఒక యంత్రంలో ఎంత బొగ్గు నీరు ఉంటాయో ఆ పరిమితిని అనుసరించి ఇంజన్ కూడా పనిచేస్తుంది. బొగ్గు నీరు ఎంతవరకు ఉంటుందో అంతవరకు అన్నమాట. నేను ఇప్పుడు చేయజాలిన పని అంతా గాలి అన్నం మొదలైన రూపాలతో నా యందుడుకు అన్న దానికి సరిపోవాల్సిందే. జరిగేదేమంటే రూపాంతరం చెందడం, వ్యక్తం కావడం మాత్రమే. ఈ విశ్వం యొక్క సంపదను గణితం వేసేటప్పుడు ఒక్క నలుసు జడ పదార్థాన్ని కానీ ఒక తులం శక్తిని కానీ సృష్టి చేయజాలం. ఇంకా అందులో ఉన్న ఒక్క నలుసు పదార్థాన్ని కానీ ఒక్క తులం శక్తిని కానీ తరిగింపజాలం. అయితే ఈ తెలివి అనేది ఎక్కడిది? అది ఏకకణ జీవిలో లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు హఠాత్తుగా శూన్యం నుండి వచ్చి ఉండాలి. ఇది వెర్రి మాట కాదా? కాబట్టి ఇప్పుడు తేలిన పర్యవసానం ఇది. పరిపూర్ణ మానవోత్తముడు, ముక్త పురుషుడు, దివ్యత్వాన్ని సాధించిన మానవాగ్రాన్ని ప్రకృతి బంధాలను దాటిపోయి అన్నిటికీ అతీతుడై తరించినట్టి జనన మరణాల ద్వారా పరిణామ పరంపరలో తగులనట్టి క్రైస్తవుల చేత క్రీస్తు పురుషుడని, బౌద్ధుల చేత జీవన్ముక్తుడని పిలువబడే మహనీయుడైన పురుషోత్తముడే పరిణామ పరంపరకు అంటే వివృత్తి రేఖకు ఒక కొనలో ఇప్పుడు నిలుచువాడే. పూర్వం ఒకప్పుడు సంవృతి నంది రెండవ కొనయందొక ఏకకణజీవిగా నిలిచి ఉండవచ్చని నిస్సంశయంగా చెప్పవచ్చు. ఈ వాదం విశాల విశ్వానికి అంతకు అనువర్తింప చేస్తే జగత్తునకు అది కారణం, సృష్టికర్త ఆ విజ్ఞాన రాశి అని తేలుతుంది. మానవునికి జగత్తును గురించి లభించిన అత్యంత సిద్ధ భావన ఏది? అది విజ్ఞాన రాశి అనే ఒక భాగానికి మరొక భాగానికి అనుసంధాన్ని కూర్చు విజ్ఞానమని ప్రాచీనులు సృష్టి విధాన సిద్ధాంత రూపంలో ప్రయత్నించినది విజ్ఞాన రాశిని. కాబట్టి అన్నిటికీ మూలాధారం విజ్ఞానమే. మొదట ఈ విజ్ఞానం సంవృతమై ఉంటుంది, చివరకు వివృత్తి నుండి కనిపిస్తుంది. ఈ విశ్వంలో చూపెట్టే విజ్ఞాన రాశి అంతా ముందు సంవృతిని పొంది ఇప్పుడు వివృతి అందున్న విశ్వవిజ్ఞాన రాశి. ఈ విశ్వవిజ్ఞాన రాశిని మేము భగవంతుడు అంటున్నాం. దాన్ని మీరింకే పేరు పెట్టి అయినా పిలవండి. మొదట్లో అనంత విశ్వవిజ్ఞాన రాశి ఉందనడం నిస్సంశయం. ఈ విశ్వవిజ్ఞాన రాశి వివృతమవుతూ ఉంటుంది. పరిపూర్ణుడై తేజరిల్లే క్రీస్తు పురుషుడు, బుద్ధ పురుషుడు అయ్యే వరకు వివృతి చెందుతూ ఉంటుంది. తర్వాత అది తన కారణ రూపం దశ మరలి చివరకు ఆ స్థితిని పొందును. మన మత గ్రంథాలన్నింటిలో అందువల్లే భగవంతుని యందే జనిస్తూ వాణి యందే చరిస్తూ వాణి యందే జీవిస్తుంటామని చెప్పబడుతుంది. మనం భగవంతునిలో
నుండి వెలువడి వచ్చి తిరిగి భగవంతునిలోనికి ప్రవేశిస్తుంటామని సర్వమత గ్రంథాలు బోధించడానికి కారణం ఇదే. వేదాంత పరిభాషను చూచి భయపడకండి. పరిభాష పదాలకే భయపడితే మీరు తత్వవిధులు కానోపరో. అనంతమైన ఈ ఈశ్వరాశినే మతశాస్త్రకర్తలు భగవంతుడని పేర్కొన్నారు. భగవంతుడు అంటూ తాతల నాటి పదాలనే పలుమారు నీవేల వాడుతున్నావని నన్ననేకులు ప్రశ్నిస్తారు. మన కార్యానికి అది శ్రేష్టతమమైనది. అంతకు మించి శ్రేష్టతర పదం కానరాదు. మానవకోటి యొక్క ఆశలు, కోరికలు, ఆనందం సర్వం ఆ శబ్దంలో కలకాలంగా కేంద్రీకరింపబడి ఉన్నాయి. ఆ శబ్దరాజాన్ని మనం ఈనాడు మార్చడం సాధ్యం కాదు. ఇటువంటి శబ్దాలను వాని భావాల్ని బాగా అనుభవానికి తెచ్చుకొని వాని అర్థాన్ని పూర్ణంగా గ్రహించిన మహర్షులు మొదట కల్పన చేశారు. అవి సంఘంలో వాడుకలోనికి రాగా పామర జనుల నోటబడి వాని అర్థం మహిమ తరిగిపోయింది. భగవంతుడనే పదం నరుని స్మృతికి మీరిన చాలా పురాతన కాలం నుండి వాడుకలో ఉంది. విశ్వవిజ్ఞాన రాశి అంతా ఈ శబ్దం వల్ల సూచితమవుతుంది. అత్యుత్తమం, అత్యంత పావనమైన అన్నింటినీ ఈ పదం స్ఫురింపజేస్తుంది. ఏదోటో ఒక పిచ్చివాడు తగదన్న మాత్రాన మనం దాన్ని లాగి పారివేయాలంటారా? ఇంకొకడు వచ్చి నా మాటను స్వీకరించండి అంటాడు. మళ్ళీ ఇంకొకడు వచ్చి నా మాటను వినండి అంటాడు. ఇటు పిచ్చివాళ్ళ మాటలకు అంతం ఉండదు. వారిని ఆమోదించడం కన్నా మీరు పురాణం పదాన్నే ప్రయోగించడం మేలు. దాన్ని ఇప్పుడు ఆవరించి ఉన్న మూఢ భావాన్ని తొలగించి దాని సరైన భావాన్ని గ్రహించి సార్థకంగా అనుభవానికి తెచ్చుకొని ఈ ప్రాచీన శబ్దాన్ని ఉపయోగింతురుగాక. భావ సంసర్గ నియమాల లాస్ ఆఫ్ అసోసియేషన్ మహిమ మీకు తెలిస్తే ఈ శబ్దాలు అత్యంత ప్రభావాన్వితాలు, ఉదాత్తాలు అయిన అసంఖ్యాక భావాలతో కలిసినవని మీకు స్పష్టమవుతుంది. ఈ పదాలను లక్షల కొద్దీ జనులు ప్రయోగించి సంభావించారు. అత్యున్నతం, శ్రేష్టతమం అయిన భావనలను వాని యందు అనుసంధానం చేశారు. వివేకజనకమైన సర్వం, ప్రేమాస్పదమైన అఖిలం, మానవ ప్రకృతిలోనున్న గంభీరం, ఘనమైన సమస్తము ఈ శబ్దాల్లో ఇమిడి ఉన్నాయి. ఈ విధంగా అనుసంధింపబడిన పవిత్ర భావాలకు సంజ్ఞకై ఒప్పే శబ్దాలను ఇప్పుడు త్రోసివేయడం పొసగదు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని చెప్పడం మాత్రం చేత ఈ భావాలను మీకు అర్థం తెలిసేలా చెప్పాలని ప్రయత్నిస్తే మీకేమీ అవగతం కాదు. అయినా ఎంతో పెనుగులాడి మనం చివరికి ఆయన దగ్గరికి, ఆ పురాణ పురుషుని వద్దకే, ఆ పరాత్పరుని కడకే వచ్చి చేరాము. జడ పదార్థం అనండి, సంకల్పం అనండి, శక్తి అనండి, విజ్ఞానం అనండి, మరి ఇట్టి ఏ పేరుతోనైనా పిలవండి. విశ్వశక్తి ధరించే ఈ రూపాలన్నీ విశ్వవిజ్ఞాన రాశి యొక్క వ్యక్త రూపాలు మాత్రమే అని మనకిప్పుడు తెలిసింది. దాన్నే మనం ఇక పరమేశ్వరుడనే పేరుతో వ్యవహరిద్దాం. మీరు చూస్తున్న, స్పృశిస్తున్న, వింటున్న చెప్పడం ఎందుకు? ఈ జగతంతా వాని నిర్మాణమే. ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలంటే వాని సృష్టి బహిర్గత స్వరూపం అనాలి. ఇంకా స్పష్టంగా, నిర్దిష్టంగా చెప్పాలంటే ఈ సర్వము పరమాత్మే అనాలి. సూర్యుడిగా ప్రకాశించేది, తారలుగా మెరిసేది ఆయనే. మహాసముద్రము ఆయనే. వర్ష రూపంలో చల్లగా వర్షించేది ఆయనే. మనం తీసుకునే ఊపిరి ఆయనే. మన శరీరంలోకి శక్తి రూపంలో ప్రకటితమయ్యేదంతా ఆయనే. ఈ వినబడే ప్రసంగించే పురుషుడు కూడా ఆయనే. ఇక్కడ కూర్చొని వింటున్నది ఆయనే. నేను నిలుచున్న పీఠం సైతం ఆయనే. మీ ముఖాలను చూడడానికి నాకు తోడ్పడే వెలుతురు ఆయనే. ఆయనే ఈ సర్వము. ఆ ఆత్మయే ఈ జగానికి ఉపాదాన కారణం, నిమిత్త కారణం కూడా అయి ఉన్నాడు. చిన్న జీవకణంలో సంవృత్తి నొంది ఉన్నది ఆయనే. మరోవైపు వివృత్తి నొంది పురుషోత్తముడై అర్పించేది ఆయనే. అతి సూక్ష్మమైన అణువునందరిగి ఉండేది ఆయనే. ఇంకా ఆయనే నెమ్మదిగా తన మహిమను ప్రకటిస్తూ చివరకు తన్ను తానే చేరుతాడు. ఈ బ్రహ్మాండం యొక్క రహస్యం ఇదే. నేను పురుషుడిని, నీవు స్త్రీవి. యవనోద్రేకంతో, ధీరత్వంతో తిరిగేది నీవే. కర్రనాధారంగా కొని తడపడుచు నడిచే ముసలివి నీవే. నీవు అంతటా ఉంటావు ఓ ప్రభు, సకలము నీవే. ఈ బ్రహ్మాండతత్వాన్ని గూర్చి నరుని బుద్ధికి తృప్తి నీయజాలు. వివరణమిది ఒకటే. వేయేల మనము ఈ బ్రహ్మం నందు పుడుతున్నాం, ఆ బ్రహ్మం నందే తిరుగుతున్నాం, ఆ బ్రహ్మం నందే లయమును పొందుతున్నాం. ఇదండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ వీడియోలో విశ్వతత్వ దర్పణం చూద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.